యేసు ప్రభు వారిని ఆయనను శోధింపవలనని ఆమెను తీసుకుని వచ్చారు. మరి పురుషుడేడి? మరి ధర్మశాస్త్రం ప్రకారంగా రాణించి కొట్టాలనుకున్న పురుషుడు ఉండాలి కదా. ధర్మశాస్త్రంలోకి వెళ్ళి ఆలోచిస్తే ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 22వ వచనం. మోషే ధర్మశాస్త్రాన్ని పట్టుకుని వచ్చారు. మోషే ధర్మశాస్త్రంలో ఏముంది? ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయం 22వ వచనం. ఒకడు మగనాలితో సైనించుచుండగా, ఒకడి మగన ఆలితో సైనించుచుండగా కనబడిన ఎడల అంటే పురుషుడు స్త్రీ కలిపి వ్యభిచారం చేస్తూ కనబడిన ఎడల వారిద్దరు అనగా ఆ స్త్రీతో సైనించిన పురుషుడు ఆ స్త్రీను చంపబడవలెను. ఇది ధర్మశాస్త్రం. వాళ్ళు పట్టుకొచ్చింది ధర్మశాస్త్రమే. కానీ ధర్మశాస్త్రంలో ఏముంది? మరి పురుషుడేడి? అందుకని నేనేమంటానంటే యేసు ప్రభు వారిని శోధించాలని వాళ్ళు ఏం చేశారంటే వ్యభిచారం జరగలేదు కానీ ఒక కేసు పట్టుకుని వచ్చారు. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. చాలా మంది దొంగలు ఉంటుంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు. ఈ పోలీసు వారికి దొంగలకి మధ్యలో మంచి విజువల్స్ ఉంటాయి. ఎలా అంటే అండి, పాత కేసు ఉంటాయి కదా, ఎక్కడైనా దొంగతనం జరిగినప్పుడు రికవర్ అవ్వకపోతే వీరిని అడ్డం పెట్టుకుని ఒక కేసు ఆడి మీద పెట్టి ఆ పని చేయిస్తారండి. మీకు తెలిసిన విషయం చేస్తుంటారు. ప్యాకెట్ వాళ్ళు 10 మంది కావాలనుకోండి, నెల ఎవరు దొరకలేదు అనుకోండి, 4 ప్యాకెట్ ఆడి వాళ్ళు తీసుకొచ్చారు. బాబు మీకు ఏదైనా ఫుడ్ అది పెట్టేస్తాను, మీరు ఏం చేస్తారంటే ప్యాకెట్ ఆడి ఒప్పుకుంటారా, కేసు మామూలు వదిలిపెట్టేస్తాం అంటారు అనమాట. అలాగా తీసుకొచ్చారు ఏమిటని నేను అనుకుంటున్నాను. చూద్దాం తర్వాత 6వ వచనం. ఇలాగున అడిగిరి, అయితే యేసు వంగి నేల మీద ఏదో వేలితో ఏమో రాయిచుండేను. ఎప్పుడైతే వీళ్ళు ఇలాగ అడిగారో ఆయన వేలితో ఏం చేస్తున్నాడండి? నేల మీద రాస్తున్నాడు. ఇప్పుడు మన అందరికీ ఏం తెలుసు అంటే సాధారణంగా క్లిప్పింగ్ కానీ ఇంచుమించు ఒక 25 సంవత్సరాలు అయిందండి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ వచ్చి. ఇంచుమించు 2 దశాబ్దాలు దాటింది అనుకుంటారు. ఎక్కడ చూసినా మీకు ఏ క్లిప్పింగ్ చూసినా ఏ పాటలో చూసినా ఈ వ్యభిచార స్త్రీకి సంబంధించిన క్లిప్పింగ్ వేస్తే ఏదో రాయిచుండగా వాళ్ళు పారిపోయినట్టే ఉంటది. ఇంకా దాన్ని దాటి మనం కూడా ఎవరో చెప్పడానికి కుదరట్లేదు. ఇలా ఇంజెక్ట్ చేసేది వాడు ప్రపంచం అంతా. కానీ ఇక్కడ ఎలా ఉందండి? నాకు తెలిసి ఇక్కడ అలా లేదు. ఎలా ఉందంటే ఇలాగున అడిగిరి, అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో రాయిచుండెను. అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఏముందో చూడండి. ఇప్పుడు ఇది ఆయన వేలుతో రాస్తున్నప్పుడు వెళ్ళిపోయారా, లేదే ఆయన మీలో పాపం చేసిన వాడు రాయి వేయండి అన్నప్పుడు వెళ్ళిపోయారా? ఏమా రాయి వేయమన్నప్పుడు వెళ్ళిపోయారు. కానీ మనందరికి ఏముండిపోయింది ఆ సినిమాలో ఉన్నది? వేలితో రాస్తుంటే వెళ్ళిపోయడం ఉంది. ఇక్కడ వచ్చిందనమాట. ఇది అంటే సేవకులు చెప్పలేకపోతున్నారు, ఎవరికో తెలియపోతున్నారు అనేది కాదు. అపవాది ఏం చేస్తాడంటే అండి, ఒక చిన్న ప్రపంచానికి ఇంజెక్షన్ చేసేవాడు. మన చిన్నపిల్లల్లో చూస్తామండి, ప్రపంచానికి ఇంజెక్షన్ చేసేసాడు. చూడండి ఒకసారి. నేల మీద వేలితో ఏమో రాయిచుండను, వారు ఆయన పట్టు వదలక అడుగుచుండగా. అంటే నేల మీద రాయడం అయిపోయిందండి, అప్పటికి ఇంకా వెళ్ళిపోలేదు వాళ్ళు. అయినా సరే నేల మీద రాస్తున్నప్పుడు వచ్చి అడిగారు, పట్టు వదలక అడిగిరి. అంటే పట్టు వదలక అడిగిరి. తర్వాత ఆయన తల ఎత్తి చూసి, ఇవాళ దీని ఈ ముడి విడిపోవాలి ప్రియరా. ఇది చాలా ఎప్పటి నుంచో వస్తున్న ఒక సీక్రెసీ అంటామో లేదా మర్మం అంటామో తెలియదు కానీ ఎప్పటి నుంచో ఉంది. ఇది అక్కడి వరకు వస్తుంది, అక్కడ మిస్ అయిపోతున్నాం. వారు ఆయన పట్టుదల చూసి మీలో ఆయన ఏం చేశాడండి? తల ఎత్తి చూసి. ఏమండి మామూలుగా చూడ వాళ్ళ తల ఎత్తి చూసాడని ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది? అసలు ఈ శాస్త్రులు పరిచయాలు ఎలాంటి వారు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు శాస్త్రుల పరిచయాల గురించి అంతా చదువుకుంటే అండి పేక్ కోసినా సరే మేము పాపం చేసామని ఒప్పుకోరాడు. మొత్తం బైబిల్ అంతా ఫిల్టర్ చేసేసి మిక్సీలో తీసేస్తే వాళ్ళ క్యారెక్టర్ ఏంటంటే పేక కోసేసినా సరే మేము ఒప్పుకోము పాపం చేసామని అన్నవాళ్ళు. వీళ్ళు ఇంచుమించు మనకు ఒక 5 కనిపిస్తారు ఈ క్యారెక్టర్స్. ఏమండి శాస్త్రులు
శాస్త్రులేమో ప్రతులు రాసేవాళ్ళండి. శాస్త్రులు పరిచయాలు వాళ్ళ పని ఏంటనేది మనకి చరిత్రలో ఏంటంటే తెలిసింది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ప్రతులు రాసేవాళ్ళు శాస్త్రులు. పరిసయ్యులు బోధించేవారు. వీళ్ళు చేసేది. ఇంకా అక్కడి నుంచి చూసుకుంటే సుంకరులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి గురించి మనకు అక్కర్వద్దు. ఈ శాస్త్రులు పరిచయాలు అనే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీరి క్యారెక్టర్ ఏంటంటే వీరు ప్రతిదానికి చోచక క్రియ అడుగుతారు. పౌలు గారు అందుకే చెప్పారు 2వ దశలోని పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. దుష్ట మనుషులు చాలమ్మా అక్కడికి అది అయిపోయింది ఏమండి. అందుకే యేసు వారు కూడా మార్క్స్ వార్త 12:24లో ఎందుకంటే వారు లేఖనాలను చూడరట. వాళ్ళు ఏంటంటే బైబిల్ పట్టుకుని తిరుగుతారు కానీ లేఖనాలను చూడరు. అందుకే చూడండి ఏ రోజు రాజు గారు యూదుల రాజు పుట్టాడు అంటే అప్పుడు తీశారు బయటికి. అంతవరకు అయ్యా యూదుల రాజు గారు పుడతారని ఇందులో ఉందని రాజుకి చెప్పలా. అందుకని యేసు ప్రభు గారు కూడా వాళ్ళు ఏమన్నారంటే వారు మోషే పీఠమునందు కూర్చుందురు గాని వారు చెప్పుదురే గాని చేయరు. వారు చెప్పినది వినుడి కానీ వాళ్ళ క్రియలు మీరు చెయ్యొద్దు అన్నాడండి. చాలా సార్లు సర్ప సంతానం అన్నాడండి. అంటే క్యారెక్టర్ ఏంటంటే వాళ్ళే నీతిమంతులమని, వాళ్ళు చెప్పిందే శాస్త్రమని చెప్తారే తప్ప ఏ పాపాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోరండి. చేసే ఎన్ని పాపాలే కానీ. అందుకనే యూదులు కానీ ఇశ్రాయేలు కానీ వాళ్ళందరూ వాళ్ళు ఏం డిసైడ్ చేశారండి? పాపులు అని చెప్పేస్తారండి. అదే లూకాసు వార్తలో రాస్తారు. యేసు ప్రభు వారి దగ్గరికి కొందరు పాపులను సుంకరులను అని రాస్తారు. ఎందుకంటే అందరూ పాపులే వాళ్ళకి. అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు అంటాడు. 15వ అధ్యాయము లూకాసు వార్త 1వ వచనం అండి. చిన్న వచనం చదివేసుకుని వెళ్ళిపోదాం. సమస్త సుంకరులను పాపులను చేర్చుకుని వచ్చినప్పుడు వాళ్ళు సణుగుకొనిరి. ఇది వీళ్ళ క్యారెక్టర్ అండి. సో ఇది వారి క్యారెక్టర్ క్లారిటీగా తెలుసుకోవాలంటే పాపాన్ని ఏ పరిస్థితుల్లో ఒప్పుకునేవాడు కాదు. మరి ఎందుకు వెళ్ళిపోయారు? వచ్చిన వాళ్ళండి చిన్నపిల్లలు వచ్చారండి. చిన్నపిల్లలు ఎందుకు వచ్చారండి? చిన్నపిల్లలు ఎందుకు పారిపోయారు? లోతు కాలంలోనండి పాపం చేయడానికి ఎవరెవరు వచ్చారండి? వృద్ధులు మొదలుకొని పిల్లల వరకు పాపం చేయడానికి వచ్చారండి. కానీ యేసు కాలం వచ్చేటప్పటికి ధర్మశాస్త్రం దాన్ని తిరిగి రాసింది. పిల్లారా, ఒక రోజు పాపం చేయడానికి వెళ్ళిన ఆ వృద్ధులు మొదలుకొని పిల్లల వరకు పాపం చేయడానికి వెళ్ళారు. యేసు వారి కాలం వచ్చేటప్పటికి అదే పెద్దలు పిల్లలు పాపాన్ని చంపడానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రం మనిషిని మార్చింది కానీ ఈ సుంకరులు పరిసయ్యులు శాస్త్రులు మాత్రము మారలేదు. ఎందుకు చిన్నపిల్లలు వెళ్ళిపోయారు? మనం చూసినట్లయితే యోహాను సువార్త అదే 9వ వచనం. పెద్దవారు మొదలుకుని చిన్నవారి వరకు ఎందుకు వెళ్ళిపోయారనేదే మన ముందున్న ప్రశ్న. ఏం చూసి వెళ్ళారు వాళ్ళు? ఏం చెప్తే వెళ్ళారు? మనస్సాక్షి గద్దించిందంట. అంటే మనస్సాక్షి ఆల్రెడీ వాళ్ళకి తెలియదా ఈ పాపం చేస్తున్నారని? వాళ్ళకి తెలియదా? మనస్సాక్షి గద్దించే వెళ్ళారంటే కాదు ప్రియులారా. పిల్లలు కూడా ఎందుకు వెళ్ళారు అంటే మనం చూస్తే ప్రియులారా చూడండి ఒకసారి. ఎందుకు యేసు వీరికి ప్రాబ్లం అయ్యాడు? ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితి వాళ్ళు తీసుకోవాల్సి వచ్చిందంటే మార్కు సువార్త 11వ అధ్యాయం 18వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 18వ వచనం. ఎందుకు వీళ్ళకి అంత ఇబ్బంది కలిగింది అనేది ఒక వచనం చూసుకుని ఎదురుకెళ్తాం. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహం అంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపోతున్నారని వీళ్ళ బోధ మానేశారు, ఆయన బోధ వింటున్నారని మెయిన్ గా వాళ్ళకి ఇబ్బంది కలిగింది. అప్పుడు ఈ కార్యక్రమం మొదలు పెట్టారు. 8వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మీద నేరము మోపవలనని ఇప్పుడు మొదలు పెట్టారు అనమాట అండి. అయితే ఆయన నేల మీద ఏదో రాయిచుండగా అనేది మాత్రం కాదని తెలిసిపోయింది మనకి. ఆయన మీలో పాపం చేయని వాడు ఎవరో రాయి వేయండి అన్నప్పుడు మాత్రమే వెళ్ళాడు. అది క్లారిటీ అయిపోయింది. ఏం చూశారు?